హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి శనగపిండి వేయకుండా కరకరలాడే మురుకుల్ని 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మురుకుల్ని ఇలా తయారు చేసినట్లయితే చాలా గుల్లగా, క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు దాకా అటుకులు వేసుకోవాలి. అటుకులు పలచగా ఉన్నవైనా పర్లేదు, అలాగే థిక్గా ఉన్నవైనా తీసుకోవచ్చు. ఒక 1/2 కప్పు దాకా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే అందులోకి ఒక 1/2 కప్పు దాకా పుట్నాల పప్పుని వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. కానీ లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ అటుకుల్ని అలాగే పుట్నాల పప్పుని ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. అంటే మనకి అటుకులు వేయించి చల్లారిన తర్వాత ఇలా చేత్తో మ్యాష్ చేస్తే మ్యాష్ అవ్వాలి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇక్కడ బరకగా లేకుండా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి జల్లించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకున్న పొడిని ఇందులోకి వేసేసుకొని జల్లించుకోవాలి. ఇందులో వచ్చిన వేస్టేజ్ అంతా పక్కన పడేసేయండి. అలాగే ఇందులోకి ఒక 2 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వచ్చేసి ప్యాకెట్ పిండి అయినా పర్లేదు, అలాగే మిల్లులో పట్టించిందైనా తీసుకోవచ్చు. 2 కప్పుల దాకా వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకోవాలి. వాముని అరచేతిలో వేసుకొని నలిపి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేడి చేసిన నూనెని కానీ లేదా గీని కానీ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే బటర్ని కూడా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ గీ అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ముద్దలు ముద్దలుగా లేకుండా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చూడండి, ఇలా చేత్తో రఫ్ చేస్తూ కలిపినట్లయితే పిండి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేత్తో రఫ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులోకి నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా అయ్యింది. ఇందులోకి నెయ్యిని వేసి కలుపుకున్న తర్వాత పిండి ముద్ద కడితే ముద్ద అవ్వాలి, పొడిలా చేస్తే పొడిలా అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులోకి నార్మల్ వాటర్ వేసుకునైనా పిండిని కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి 3 హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మురుకుల గొట్టంలో అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత కావాల్సినంత పిండిని తీసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ అందులోకి వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం కాగిన తర్వాత మరొకసారి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ పూర్తిగా హీట్గా ఉన్నా అలాగే చల్లారినా కూడా మురుకులు సరిగా రావు. అందుకని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేసుకోవాలి. నేను పిండిలో కలిపిన కారం ఎక్కువ కలర్ ఉండడం వల్ల ఆయిల్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఏదైనా ప్లేట్ పైన కానీ క్లాత్ పైన కానీ మురుకులను ఒత్తుకొని ఇందులోకి వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకున్నట్లయితే వేడి తగులుతుంది కాబట్టి ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మురుకులు రెడీ అయిపోయినట్టే. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 10 to 15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఎక్కువ టైం పట్టకుండా 15 నిమిషాల్లో చాలా ఈజీగా ఈ మురుకులను తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ మురుకుల్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.